హాయ్ అండి, ఈరోజు మనం కడక్నాథ్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా నాటి కోడి ఉంటుంది కదండి, నార్మల్ కోడి, దానికంటే ఈ కడక్నాథ్ కోడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మనం కడక్నాథ్ కోడిని బాగా క్లీన్ చేసుకునేసి అందులోకి ఉప్పు, పసుపు వేసుకునేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకునేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పలావ్ ఐటమ్స్ వేసుకోవాలండి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కడక్నాథ్ కోడ్ చికెన్ అందులో వేసుకొనేసి బాగా కలియపెట్టాలండి. ఇందులోకి ఏ వాటర్ కానీ ఏమి వేయకూడదండి ఫస్ట్, ఎందుకంటే రబ్బర్ టైప్ వస్తుంది, తినడానికి బాగుండదు. వాటర్ వేయకుండానే ఉడికితేనే ఆ చికెన్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపు మనం మసాలాకి రెడీ చేసుకుందామండి. ముందుగా కారం పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్, టమోటాలు, కొత్తిమీర, పుదీనా, తెల్లబాయలు, అల్లం, మళ్ళీ కొబ్బరి, ఈ 3 కట్ చేసుకొని పెట్టుకోండి పక్కన. ముందుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందామండి. అల్లమును వెల్లుల్లి 2 మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. అది మిక్సీ పట్టిన తర్వాత అది ఒక సైడ్ తీసుకునేసి ముందుగా మనము అందులోకి కొత్తిమీర, పుదీనా, టమోటో యాడ్ చేసుకోండి. అది కొంచెం బరగ్గా యాడ్ చేసిన తర్వాత అందులోకి మనం ఆనియన్స్, కొబ్బరి 2 కూడా యాడ్ చేసుకుని అందులోకి ధనియాల పొడి, కారం పొడి కూడా యాడ్ చేసుకుని, కారం పొడి వేసేది క్లిప్ మిక్స్ అయింది. ఇది బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకునేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనము గ్యాస్ తీసేసి చికెన్ ఉడికిందండి, ఒక 50% ఉడికిందండి. ఈ చికెన్ ముక్కలను వేరే బౌల్లోకి వేసుకునేసి అందులోకి ఆ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకునేసి సాసులు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలండి. అలాగే అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చి వాసన వెళ్ళిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కలను, అది కూడా అందులోకి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన ఆడిచి పెట్టుకున్నాం కదండి మసాలా, అది కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కూడా మనం వాటర్ యాడ్ చేయకూడదండి. అది కొద్దిగా ఒక 10 మినిట్స్ అలానే ఉడికించాలండి. ఒక ప్లేట్ మూసేసి అలాగే ఉడికించండి. ఇప్పుడు కూడా వాటర్ వేయకండి. ఇది ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత బాగా కలియపెట్టి ఇంకొకసారి అందులోకి మీకు తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. బాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ తెప్పియండి. ఇది కొంచెం కోడి బలిసిందండి, అందుకోసమే కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టాల్సి వస్తుంది. మీరు కొంచెం ఒక 6-5 అయినా పెట్టుకోవచ్చు. ఒక 10 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఓకేనండి, చికెన్ రెడీ అండి. ఇలా ఉంటుంది చికెన్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.